అందుకే పెద్ద కొడుకు ఒక్కడే తండ్రికి పితృకార్యం చేస్తాడు తల్లికి. అటువంటి పెద్ద కొడుకు లోకంలో మర్యాద ఏమిటంటే, తండ్రికి గొప్ప సంతోషం ఏమిటంటే కొడుకు దగ్గర ఉండి పెద్ద కొడుకు అందులో పక్కనుండి అన్నిటికీ శుభలేఖ మా నాన్నగారి పేరు మీద ఇవ్వండి మహానుభావుడు, అంతేగాని నా పేరు మీద రాయకండి సుమా, నాన్నగారి పేరు మీద రాయండి అని. నాన్నగారండి ఇవాళ ఏం చేయమంటారు, నాన్నగారండి వాళ్ళకి ఎంత ఇమ్మంటారు, నాన్నగారండి వీళ్ళకి ఎంత ఇమ్మంటారు, తను ప్రయోజకుడై కూడా నాన్నగారండి నాన్నగారండి అంటూ తిరుగుతున్నాడు అనుకోండి, తండ్రి పొంగిపోతాడు. హేరంబహ గణపతి అలా తిరుగుతూ ఉంటారట ఎప్పుడు శివుడి దగ్గర. కాబట్టి వినాయకం విశిష్టమైన నాయకుడైన, కాబట్టి ఎప్పుడు శివుడి పక్కన వినాయకుడు ఉంటాడు. అదే శివుడు శంకరాచార్యుల వారిగా వస్తే పక్కన ఉండడు. అందుకని వినాయకం కాదు. అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి? వినాయక అన్న నామం అమరకోశంలో బుద్ధుడికి ఉంది, తథాగతుడికి. ఆయనకి వినాయక అని పేరు. తథాగతుడు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడే, ఆయన బౌద్ధమత ప్రచారం చేశాడు. బౌద్ధమతం సనాతన ధర్మానికి వ్యతిరేకం కాబట్టి ఆ బౌద్ధమతం శూన్యవాద ప్రచారం చేసింది. సనాతన ధర్మ ప్రచారం చేయడానికి వచ్చిన శంకరాచార్యుల వారి యొక్క వాదము ముందు నిలబడలేక ఆయన ఏమీ ఎత్తి చూపించలేదు, తప్పు చెప్పలేదు. కానీ నిష్కారణంగా సనాతన ధర్మంలో తప్పులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ నోరు మూయించడానికి శంకరులు మాట్లాడారు. ఆయన ప్రజ్ఞకి తట్టుకోలేక భారతదేశాన్ని విడిచిపెట్టి బౌద్ధం పారిపోయింది కాబట్టి శంకరులు ఉంటే తథాగతుడు నిలబడలేకపోయాడు కాబట్టి బుద్ధుడు వినాయకం, బౌద్ధం వెళ్ళిపోయింది శంకరులు వస్తే. కాబట్టి వినాయకం అపూర్వ శంకరం. ఆ శంకరుడి గురించి మాకు తెలుసు, ఇలాంటి శంకరుడి గురించి మాకు తెలియదు అసలు. ఆదిశంకరా నీవు అపూర్వ శంకరుడివి. ఆ శంకరుడి గురించి ఎన్ని రూపాలో 64 లీలామూర్తులు మేము విన్నాం, చదువుకున్నాం, నమస్కారాలు చేశాం. కానీ శంకరా, ఆదిశంకర భగవత్పాద, మీ వంటి శంకరుడి లేడు, మీరే అపూర్వ శంకరుడు. ఇంత గొప్ప స్వరూపం మీది. అటువంటి గురువర్య మీరే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు గురువుగా మా ముందు కదులుతున్నారు మమ్మల్ని ఉద్ధరించడానికి. ఓ గురు సార్వభౌమ నమస్కారం అనడానికి నమామ్యభోగి పరివార సంపదం నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం అనుగ్రం ఉన్మృధిత కాల లాంఛనం వినాయకం అపూర్వ శంకరం అని స్తోత్రం చేశారు పద్మపాదాచార్యుల వారు. అందుకని మహానుభావుడు పూర్వాశ్రమంలో శంకర, సన్యాసాశ్రమంలో శంకర, పేరు మారని ఏకైక వ్యక్తి శంకర భగవత్పాదులు. లోకమునకంతటికి బోధ చెయ్యాలి, ఆసీతు హిమాచలము పర్యటించాలి. ఆ రోజుల్లో శంకరాచార్యుల వారు 56 రాజ్యములలో పర్యటించారు. ఆనాడున్నటువంటి భారతదేశ వ్యవస్థలో 56 రాజ్యములలో 6000 మంది శిష్యులతో 3 మాటలు ఆసీతు హిమాచల పర్యంతము కేవలము పాదచారి అయి పర్యటించారు. అది కూడా శంకరులు పర్యటన చేసిన సమయంలో శంకరాచార్యుల వారు వస్తున్నారని జయనాదం చేసిన వారు, శంకరాచార్యుల వారు వస్తున్నారని చెప్పి కనీసం ఆయనకి భిక్ష పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కూడా లేకపోగా శంకరాచార్యుల వారు వస్తున్నారు, ఎలా అయినా సరే ఆయనని ఇబ్బందికి గురి చెయ్యాలి, ఆయనతో వాదన చేసి ఓడించాలని శంకరులు బయలుదేరారు అనేటప్పటికే ఇటుగా వస్తారని చెప్పి తమ వాదనలకి పదును పెట్టి ఎలాగైనా శంకరాచార్యులు వారిని ఓడించి ఇక శంకరులు అడుగు తీసి అడుగు వెయ్యని స్థితిని కల్పించాలని కొన్ని వేల మంది ఆయన పట్ల వ్యతిరేక భావంతో ఎదురు చూసినటువంటి రోజులవి. అటువంటి రోజుల్లో శంకరులు అడుగు తీసి అడుగు వేస్తే వారు ఏ రాజ్యంలో ప్రవేశించినా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క అవైదిక వాదనలను ఖండించడంలో వారు ప్రేమ చూపించారు తప్ప, వారి తప్పు దిద్దారు తప్ప, నిష్కర్షగా ఎవరినో బాధ పెట్టడమో, తను గెలవాలి కాబట్టి వితండవాదన చేయడమో, తను గెలవాలి కాబట్టి తానన్నది సత్యం అవ్వాలి కాబట్టి అవతల వారిది అసత్యమని నిరూపించే ప్రయత్నం చేయడమో శంకరులు ఎప్పుడూ చెయ్యలేదు.